Hi friends, welcome to our channel. వాటి వీడియోలో డిఫరెన్సెస్ బిట్వీన్ GMAT అండ్ CAT గురించి నేను చెప్తాను మీకు. సో ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఈ వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి డెఫినెట్లీ షేర్ చేయండి. అండ్ ఇప్పుడు దాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చాలామంది చేయట్లేదు, చాలామంది చేయకుండానే చూస్తున్నారు వీడియోస్ని. అండ్ లైక్ కూడా చేయట్లేదు. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఈ చేస్తే మాకు మోటివేషన్ వస్తుంది. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ మీకు ప్రతిరోజు తేవడానికి అయితే ఉపయోగపడుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో డిఫరెన్స్ GMAT వర్సెస్ CAT చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చూసుకున్నట్టయితే ఎగ్జామ్ ఫుల్ ఫామ్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ అని ఉంటుంది. ఇది వచ్చేసి మనకి GMAT అంటారు. CAT వచ్చేసి కామన్ అడ్మిషన్ టెస్ట్ అంటారు పేరు. సో కండక్టింగ్ బాడీ చూసుకున్నట్టయితే GMAT వచ్చేసి గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ కౌన్సిల్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. CAT వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. GMAT వ్యాలిడిటీ వచ్చేసి 5 years వ్యాలిడిటీ ఉంటుంది గ్లోబల్ వైజ్గా ఆల్ ఓవర్ వరల్డ్. CAT చూసుకుంటే ఓన్లీ ఇండియాలో వ్యాలిడిటీ ఉంటుంది, అది కూడా ఓన్లీ 1 year మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. ఎలిజిబిలిటీ చూసుకుంటే GMATలో నో మినిమం పర్సంటేజ్ రిక్వైర్డ్ ఇన్ బ్యాచిలర్స్ డిగ్రీ అని ఉంటుంది. CATలో ఖచ్చితంగా మీకు 50% అనేది మినిమం బ్యాచిలర్స్ డిగ్రీ అయితే మార్క్స్ అనేవి మీరు గెయిన్ చేసి ఉండాలి. GMAT ఫ్రీక్వెన్సీ చూసుకుంటే ఎనీ టైమ్ ఆఫ్ ది ఇయర్ మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ రాయొచ్చు. కానీ CAT అలా కాదు, వన్స్ ఏ ఇయర్ నవంబర్ ఎండ్ కానీ డిసెంబర్ ఏదైతే అప్పుడు బిగిన్ అయితే చేస్తారు వీళ్ళు. నెక్స్ట్ GMAT మోడ్ ఆఫ్ ఎగ్జామ్ చూసుకుంటే ఆన్లైన్ ఉంటుంది, CAT కూడా ఆన్లైనే ఉంటుంది. అండ్ ఎగ్జామ్ సెక్షన్స్ చూసుకుంటే GMATలో వర్బల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ రీజనింగ్, ఇంటిగ్రేటెడ్ రీజనింగ్, అనలిటికల్ రైటింగ్, అసెస్మెంట్ అని ఇలా ఉంటాయి. అండ్ CATలో చూసుకుంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్, వర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఇలా అయితే CATలో ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే GMATలో 4 సెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 187 minutes ఉంటుంది. సెక్షన్ టైం లిమిట్ చూసుకున్నట్టయితే క్వాంటిటేటివ్ రీజనింగ్కి 62 minutes, అండ్ వెర్బల్ రీజనింగ్కి 65 minutes, ఇంటిగ్రేటెడ్ రీజనింగ్కి 30 minutes, అనలిటికల్ రైటింగ్ అసెస్మెంట్కి 30 minutes అయితే మీకు టైం ఇస్తారు. అండ్ డిఫికల్టీ లెవెల్ చూసుకుంటే GMAT కూడా హై ఉంటుంది. సో ఇది ఫుల్లీ డిపెండ్ ఆన్ క్యాండిడేట్ టు క్యాండిడేట్ ప్రిపరేషన్ బేస్ చేసుకొని కూడా ఉంటుంది మీకు. అండ్ CAT చూసుకుంటే ఇక్కడ 3 sections మాత్రమే ఉంటాయి. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 66 questions ఉంటాయి. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 120 minutes ఉంటుంది. సెక్షన్ టైం లిమిట్ వచ్చేసి 40 minutes ఫర్ ఈచ్ సెక్షన్ అయితే ఉంటుంది. సో ఇది కూడా డిఫికల్టీ లెవెల్ అనేది హైగానే ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి మార్కింగ్ స్కీమ్ చూసుకుందాం GMATది. 0 to 6 ఫర్ అనలిటికల్ రైటింగ్ అసెస్మెంట్ ఉంటుంది, 1 to 8 వచ్చేసి ఫర్ ఇంటిగ్రేటెడ్ రీజనింగ్, 0 to 60 ఫర్ వెర్బల్ రీజనింగ్ అండ్ 0 to 60 ఫర్ క్వాంటిటేటివ్ రీజనింగ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మీకు CATలో మనకి నెగిటివ్ మార్కింగ్ చూసుకున్నట్టయితే కరెక్ట్ ఆన్సర్కి 3 marks ఇవ్వడం జరుగుతుంది, రాంగ్ ఆన్సర్కి 1 నెగిటివ్ మార్కింగ్ అంటే 1 mark కట్ చేయడం జరుగుతుంది. మీరు ఒక రాంగ్ ఆన్సర్ పెడితే కనుక 1 mark పోతున్నట్టే. సో అలా మీరు కరెక్ట్ ఆన్సర్ పెడితే 3 marks వస్తాయి. సో ఇలా అయితే మీకు CATలో ఉంటుంది నెగిటివ్ మార్కింగ్. GMAT ఎగ్జామ్ ఫీజు వచ్చేసి మనకి $250 అయితే ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 20,000 ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోండి. మీరు ఈ వీడియో ఎప్పుడైనా ఫ్యూచర్లో చూస్తూ ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే మీరు ఆ రోజున మీకు ఏదైతే మనకి డాలర్ రేట్ ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకొని ఇది ఒక రేటింగ్ అయితే మీకు ఇక్కడ మనీ ప్రైజింగ్ ఉంటుంది. సో అదొకసారి చెక్ చేసుకోండి. CAT వచ్చేసి జనరల్ అండ్ NC OBC వాళ్ళకి 2,300 రూపీస్, SC ST PWD వాళ్ళకి 1,150 రూపీస్ అయితే ఉంటుంది. సో ఇది కూడా ఎవ్రీ ఇయర్ చేంజ్ అవ్వచ్చు. సో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది చూసుకోండి మీరు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ చూసుకుంటే GMATలో 5 attempts అయితే ఉంటుంది ఇయర్కి. మినిమం 16 days బిట్వీన్ కాన్సిక్యూటివ్ అటెంప్ట్స్. సో కాన్సిక్యూటివ్ అటెంప్ట్స్కి 16 days మినిమం డ్యూరేషన్ అయితే ఉండాలి కాన్సిక్యూటివ్ అటెంప్ట్కి. అండ్ లైఫ్ టైమ్ లిమిట్ చూసుకుంటే 8 attempts ఓవరాల్ ఉంటుంది మీకు. అండ్ ఇక్కడ CAT చూసుకుంటే కెన్ బి అటెంప్టెడ్ ఓన్లీ వన్స్ ఎవ్రీ ఇయర్ మీకు ఒకసారి పెడతారు. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్కి లిమిటే లేదు. సో ఏదైతే GMATలో 8 attempts ఉన్నాయి కదా, ఇక్కడ మీకు అలా అటెంప్ట్స్ అయితే లేవు, అన్లిమిటెడ్ అటెంప్ట్స్ రాయొచ్చు. పర్ ఇయర్కి ఒకసారి జరుగుతుంది, కానీ మాక్సిమం ఇయర్కి అక్కడ 5 times జరుగుతుంది కదా, అదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ GMAT యాక్సెప్ట్ ఎవరు చేస్తారని చూసుకున్నట్టయితే 7,000+ ప్రోగ్రామ్స్ ఇంక్లూడింగ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, SPJIMR, MDI, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్ యాక్సెప్టెడ్ బై బిజినెస్ స్కూల్స్ ఇన్ 110 countries. ఎవరైతే 110 countries వాళ్ళు ఈ GMAT స్కోర్ని అయితే యూజ్ చేసుకొని మీకు అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ CATలో చూసుకుంటే 20 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్, అదర్ మేనేజ్మెంట్ కాలేజెస్ ఇన్ ఇండియా లైక్ చెప్పాను కదా MDI, IMT, IIFT యాక్సెప్టెడ్ ఫర్ అడ్మిషన్స్ ఇన్ ఇండియా ఓన్లీ. ఇది గుర్తుపెట్టుకోండి. ఈవెన్ మీరు ఇండియాలో మీరు ఏదైతే అడ్మిషన్ పొందాలనుకుంటున్నారో, ఏదైతే యూనివర్సిటీస్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, పెద్ద IIMs కావచ్చు, మంచి ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, వీటికి CAT అయితే సరిపోతుంది. ఎవరైతే ఇండియాలో మీరు
జాయిన్ అవుదాం అనుకుంటున్నారు వాళ్ళైతే క్యాట్ ఎగ్జామ్ రాయొచ్చు. లేదు నేను అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి, వేరే కంట్రీకి వెళ్ళి నేను చదువుకోవాలనుకునే వాళ్ళు ఈ జీమాట్ ఎగ్జామ్ రాస్తే వాళ్ళకి ఏంటంటే వేరే కంట్రీలో మంచి ఆపర్చునిటీ వస్తుంది. మీరు ఈ వచ్చిన మీరు క్వాలిఫై అయిన మార్క్స్ని మీరు వేరే కాలేజెస్కి మీరు అప్లై చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. మీరు ఈజీగా అయితే మీరు సాధించవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ రిటర్న్ జీమాట్ వర్సెస్ క్యాట్ చూద్దాం ఒకసారి. సో టెస్ట్ ఫీజ్ మనకి $275 ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి $30 అప్రాక్సిమేట్లీ ఉంటుంది. సో నేను వచ్చేసి యావరేజ్గా వేసాను ఇక్కడ. అండ్ ప్రిపరేషన్ కాస్ట్ చూసుకున్నట్టయితే $349 ఉంటుంది. అండ్ $450 యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాట్ కోచింగ్. మీరు కోచింగ్ సెంటర్స్లోకి వెళ్ళి కోచింగ్ తీసుకుంటే అప్రాక్సిమేట్లీ ఎంతే తీసుకుంటారు అటు ఇటుగా. ఇది వచ్చేసి యావరేజ్ ఫ్రెండ్స్. సో ఇదైతే కరెక్ట్గా ఇంతే ఉంటుంది అని కాదు, వచ్చేసి నేను యావరేజ్గా నేను చేస్తున్నాను. కాస్ట్ ఆఫ్ రీషెడ్యూలింగ్ చూసుకున్నట్టయితే $50 మోర్ దెన్ 60 days ప్రేయర్ టు అపాయింట్మెంట్. $100 వచ్చేసి 15 to 60 days. $150 వచ్చేసి 1 to 14 days ప్రే అపార్ట్మెంట్ ఇలా ఉంటుంది మీకు జీమాట్కి కూడా. స్కోర్ రిపోర్టింగ్ చూసుకుంటే 35 ఈచ్. ఫస్ట్ 5 రిపోర్ట్స్ అనేవి ఫ్రీ ఉంటుంది. సో ఇక్కడ క్యాట్లో రిపోర్టెడ్ టు ఆల్ ఐఎమ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. ఎన్హాన్స్డ్ స్కోర్ రిపోర్ట్ వచ్చేసి $30 జీమాట్లో ఉంటుంది. ఏదైతే క్యాట్కి అప్లికేబుల్ ఉండదు అది. స్కోర్ వ్యాలిడిటీ 5 years ఉంటుంది జీమాట్కి. క్యాట్ వ్యాలిడిటీ వచ్చేసి 1 year ఉంటుంది. సో టోటల్ జీమాట్ కాస్ట్ వచ్చేసి $829 అయితే పడుతుంది. అదే క్యాట్ వచ్చేసి $480 పడుతుంది. టోటల్ కాస్ట్ పర్ ఇయర్ వచ్చేసి $166 అండ్ క్యాట్ వచ్చేసి $480 పడుతుంది. సో ఇదైతే మీరు గమనించుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ అయితే ఇలా ఉంటుంది. అండ్ నేను ఒకటే చెప్తాను, ఎవరైతే అబ్రాడ్కి వెళ్ళి చదువుకుందాం అనుకుంటున్నారో వాళ్ళైతే జీమాట్ రాసి మీరు ఖచ్చితంగా మంచి కాలేజీకి అయితే మీరు అబ్రాడ్లో చదువుకోవచ్చు. లేదు నేను ఇండియానే చదువుకోవాలి అనుకుంటున్నాను, ఎంబీఏ చేయాలనుకుంటున్నాను అనుకునే వాళ్ళు క్యాట్ ఎగ్జామ్ రాయండి, మంచి ఆపర్చునిటీ. సో ఇది వచ్చేసి నా సజెషన్. సో ఇన్ కేస్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయండి. డెఫినెట్లీ వీడియోని ఇప్పుడు లైక్ చేయకపోతే అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పుడు నేను చాలా మందికి ఉండే కొన్ని డౌట్స్ అయితే నేను ఇవాళ వీడియోలో చెప్తాను. సో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ క్యాట్ వర్సెస్ జీమాట్ మీద అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఎగ్జామ్ ఇస్ టఫర్, క్యాటా జీమాటా? జీమాట్ టఫా క్యాట్ టఫా అంటే కనుక మనం చూసుకున్నట్టయితే సో డిఫికల్టీ లెవెల్ అనేది రెండింటికి హయ్యర్గానే ఉంటుంది. సో రెండిట్లో మనం కంపేర్ చేసుకుంటే జీమాట్ వచ్చేసి కొంచెం ఈజీగా ఉంటుంది క్యాట్ కంటే. సో ఇదైతే మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే విచ్ ఈజ్ మోర్ క్యాండిడేట్ ఫ్రెండ్లీ, క్యాట్ ఆర్ జీమాట్? సో జీమాట్ ఈస్ కన్సిడర్ మోర్ క్యాండిడేట్ ఫ్రెండ్లీ యాజ్ ఇట్ అలౌస్ క్యాండిడేట్స్ 5 attempts అండి. ఎందుకంటే 5 attempts ఇస్తున్నారు వాళ్ళు మీకు పర్ ఇయర్కి. అదే మీరు క్యాట్ చూసుకున్నట్టయితే ఇయర్కి ఒక్కసారి కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ని. సో ఇయర్కి అంటే ఇక్కడ అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఉండవు. ఇక్కడ మీకు జీమాట్ అటెంప్ట్స్ అనేవి లిమిటెడ్గా ఉంటుంది. అదైతే ఉంటుంది ఒకటి, కానీ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇయర్కి మీరు 5 times రాసుకోవచ్చు మ్యాక్సిమం. సో ఫ్లెక్సిబుల్ ఆఫ్ చూసింగ్ ది డే అండ్ స్లాట్ టైం కూడా మనకి జీమాట్లో ఉంటుంది. కానీ అదర్ హ్యాండ్ మన క్యాట్లో ఎలా ఉండదు. మీరు స్లాట్స్ని ఇలాంటివన్నీ చెక్ చేసుకోలేరు. మీరు అప్లై చేయడం మాత్రమే. తర్వాత అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు స్లాట్స్ని, మీకు కాలేజెస్ని, మీకు సెంటర్స్ని ఇవన్నీ డిసైడ్ చేస్తారు. కానీ జీమాట్లో అలా కాదు, మీ వంతు మీరే చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ క్యాట్ అండ్ జీమాట్? క్యాట్ అండ్ జీమాట్ డిఫరెన్స్ చూసుకున్నట్టయితే సో క్యాట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇయర్కి అటెంప్ట్ చేసుకోవచ్చు 5 times. సో ఇదంతా మనకు తెలిసిందే ఇందాక. అండ్ క్యాట్స్ కూడా వచ్చేసి 1 year వ్యాలిడిటీ, వేరస్ జీమాట్ వచ్చేసి 5 years వ్యాలిడిటీ. అండ్ ఇక్కడ మీరు ఇంకా చూసుకున్నట్టయితే చాలా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈజ్ దేర్ ఎన్ ఆప్షన్ టు రీటేక్? ఏదైతే మనకి ఎగ్జామ్ని మనం రీటేక్ చేయొచ్చు అని అడుగుతున్నారు క్యాట్ది. సో నో అండి, మనం తీసుకోలేము. ఇదైతే మనకు రీటేక్ ఉండదు. జీమాట్ అయితే మీరు ఇయర్కి చెప్పా కదా 5 times తీసుకోవచ్చని. నెక్స్ట్ వాట్ ఈస్ ద మినిమం మార్క్స్ రిక్వైర్డ్ టు అపియర్ ఫర్ జీమాట్? సో ఇక్కడ ఇట్లా మినిమం మార్క్స్ అనేవి రిక్వైర్మెంట్ అనేది ఎక్కడ ఉండదు జీమాట్లో అయితే. మీరు గ్రాడ్యుయేషన్ క్వాలిఫై అయితే అయి ఉండాలి అంటే అయితే చాలు. సో అది కూడా రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి అయితే కనుక డెఫినెట్లీ మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, క్లారిటీగా చెప్పాను. ఇన్ కేస్ మీకు డౌట్ ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నన్ను పర్సనల్ కాదంటే ఇన్స్టాగ్రామ్ డిఎం చేయండి. నేను డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్స్, సోషల్ మీడియా లింక్స్ ఇస్తాను. మీరు అక్కడి నుంచి నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేసి మీరు ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.